శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ధనుర్మాసం ప్రారంభం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. విష్ణువాలయాలన్నీ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణాయ నమః ఈ నినాదములతో మారుమ్రోగుతూ ఉంటాయి. స్వామి నామములతో ప్రతి వైష్ణవాలయం కూడా ప్రతిధ్వనించేటటువంటి నేపథ్యంలో ధనుర్మాసం ప్రారంభం. మార్గళి తింగళ్ మొదటి తిరుప్పావై ఈ రోజున స్మరిస్తూ ఉంటాయి. ఈ ఆలయాలలో ఉండే ప్రతి అంతరాత్మ, ప్రతి మనిషి, ప్రతి జీవుడు కూడా, అన్ని జీవులు కూడా ఈ రోజున అంతరాత్మ ప్రబోధం పేరిట ఈ తిరుప్పావే పాశురాలలో మొదటి పాశురాన్ని ఈ రోజుననే స్మరించడం ప్రారంభం చేసుకుంటూ ఉండగా, తిరు అంటే పవిత్రమైన, పావై అంటే నోము. తిరుప్పావై అంటే పవిత్రమైన నోము అని అర్థం. గో అంటే జ్ఞానం, దా అంటే ఇవ్వడం. గోదాదేవి అంటే జ్ఞానాన్ని అందించేటటువంటి తల్లి అని అర్థం. ఎక్కడో విల్లిపుత్తూరులో, ఎక్కడో వేలాది సంవత్సరాలకు పూర్వం ఎవరో ఒక విష్ణు చిత్తుడు స్వామివారిని నిరంతరం పుష్పమాలికలు అల్లి సేవించేటటువంటి లక్షణం కల, అంత మాత్రమే సేవ యోగ్యం కలిగినప్పటికీ దానితో మాత్రమే సంతృప్తి చెందుతూ అనేక పుష్పమాలికలు సిద్ధం చేస్తూ స్వామివారికి అర్పించే నిమిత్తమై శ్రీరంగ క్షేత్రంలో, విల్లిపుత్తూరు ఆ ప్రాంతంలో పరమాద్భుతంగా స్వామిని పూజిస్తూ జీవించేటటువంటి పరమ విష్ణు భక్తుడు. అలాంటి ఆ విష్ణుచిత్తుల వారికి పూల తోటలో, తులసి వనంలో ఒక చిన్నారి బాలిక దర్శనమిచ్చింది. అయ్యో నిజ, సాక్షాత్తు అమ్మవారే కనుక ఆ అమ్మవారికి కోదై అన్న పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. కోదై అంటే పూలబాల అని అర్థం. పుష్పాల చేత పుష్పవనములో లభించిన పుష్పము వంటి సుకుమారమైన మనస్సు కల, దేహము కల, స్వామిని సేవించేటటువంటి యోగ్యత కల, స్వామి గళసీమలో భవిష్యత్తులో పుష్పమాలికగా మారబోయేటటువంటి అదృష్టం కల భక్తాంఘ్రి రేణువుగా మనం స్మరించినట్లయితే ఆముక్తమాల్యాద కథనం ఎంత అద్భుతమైనది. ఆ తల్లి జగమేలిన ఈ రంగనాథుడు, జగాలన్నింటినీ కూడా పెంచి పోషించేటటువంటి రంగనాథ స్వామి వారు శ్రీరంగ క్షేత్రంలో వెలిసిన పరమదైవం నా అంతరంగనాథుడే, నా అంతరంగమునకు నాథుడే, అంతా రంగనాథుడే అనేటటువంటి దృష్టితో తండ్రి చేసేటటువంటి సేవలో తాను కూడా పాలు పంచుకుంటూ స్వామివారికై వినియోగించేటటువంటి పుష్పమాలికలను, ఆ పువ్వులను కోసి సేకరించి భద్రపరిచి అనంతరం చక్కగా అల్లి స్వామికి సమర్పించేది. తిరుప్పావే పాశురముల పేరిట ధనుర్మాసం అన్న సంకల్పంతో ఈ రోజుతో 30 రోజుల పాటు స్వామి సన్నిధానంలో వివిధ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నెల పెట్టడం అని ఇతర ప్రాంతాలలో కూడా తెలియజేస్తూ ఉండగా, సంక్రాంతి మాస ఆరంభం అన్న పేరిట ఈరోజు మొదలుగా ప్రాంతాల సరళిలో కొన్ని ప్రాంతములలో గొబ్బెమ్మలను కూడా వాకిలి ముంగిలిలో అలంకరించి వివాహం కానటువంటి యువతులు ఆ గొబ్బెమ్మల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఆ కృష్ణ పరమాత్ముడిని వేడుకుంటూ ఉంటారు. కాత్యాయని వ్రతం అన్న పేరిట కూడా ఈ రోజున వ్రతాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. మొదటి పాశురంలో వ్రతానికి సంబంధించిన సామగ్రిని మనమంతా కూడా సేకరించుకోవాలి. పువ్వులు, అలంకారపు వస్తువులు, శ్రీచందనం అంటే గంధము. ఆ స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటిది గంధము మాత్రమే కనుక అభిముఖ్య దశగా ఈ మొదటి పాశురములు 5 కూడా రోజు ఒకటి చొప్పున మొదటి 5 పాశురములను అభిముఖ్య దశ అన్న పేరిట స్మరిస్తూ స్వామిని సేవించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి నాది అంటూ ఏదీ లేదు, నాన్ యార్ అన్న పేరిట నేను ఎవరిని అన్న ప్రశ్న వేసుకొని నేను పరమేశ్వర స్వరూపంగా ఆ శ్రీమన్నారాయణమూర్తి సేవకై జీవించే లక్షణం కల, అనుభూతి కల ఒకానొక జీవిని మాత్రమే, ప్రాణిని మాత్రమే నేను అంటూ ఏదీ లేదు, నాది అంటూ ఏదీ లేదు అంటూ మన మనస్సును ఒక పుష్పంగా ప్రతీకాత్మకంగా తలచుకొని ఆ పుష్పాన్ని పరమేశ్వరార్పణంగా ఆ శ్రీ వెంకటాచల చరణముల వద్ద కానీ, రంగనాథుని చరణముల వద్ద కానీ అర్పించడమే ఈ ధనుర్మాస నియమం ప్రారంభం అని చెప్పుకోవాలి. నియమంలో ఉండేటటువంటి వారు
పాదరక్షలు ధరించరాదు. లేత పసుపు రంగు దుస్తులు ధరించాలి, లేదా తెలుపు వస్త్రములు కూడా శ్రేష్టం. పసుపు వస్త్రములు ఉన్నతం, ఉత్తమం, దీక్షా వస్త్రధారణ అంటాయి మన గ్రంథాలన్నీ కూడా. కనుక కాత్యాయని వ్రతం చేద్దాం అనే సంకల్పం గల యువతీ యువకులు కూడా పసుపు రంగు దుస్తులు ధరించి ఓం నమో నారాయణాయ విష్ణువును స్మరిస్తూ పొడవుగా నామమును ధరించి పాదరక్షలు లేకుండా ఒకే పూట భోజనం చేస్తూ ఆ స్వామినే మనసులో నిలుపుకొని సంకల్పం చేస్తే వివాహం కానటువంటి యువతీ యువకులకు ఈ తిరుప్పావై పాశురములు 30 రోజులు విన్నట్లయితే తప్పక స్వామి అనుగ్రహంతో వివాహ యోగం కలుగుతుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీరామ జయం. శుభమస్తు.